కర్నూలు జిల్లా ఆదోని సెకండ్ ముంబైగా పేరుగాంచిన ఆదోని నియోజకవర్గం 42 గ్రామాలు. పొద్దు పొడిస్తే మహిళలు, చిన్నపిల్లలు చంకన వేసుకొని ముసలివాళ్ళు ఆదోని తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సిందే. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మాటల ఎంతోమంది చెప్పులు అరిగేలా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు. తహసీల్దార్ ఆఫీస్కి వందలాది మంది రోజు వస్తుంటారు. అసలే వేసవికాలం, మండు టెండలు, గొంతు తడుపుకుందామంటే గుక్కెడు నీళ్లు ఉండవు. రోడ్లు వెంబడి సోషల్ వర్కర్లు, ప్రజా సంఘాలు ప్రజల దాహం తీర్చేందుకు రోడ్లు వెంబడి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇది ప్రభుత్వ భవనం, అధికారులు ఉంటారు, మనకెందుకులే అనుకున్నారో ఏమో. ఒకసారి ఇటువైపు కూడా చూడండి అయ్యా. ఎక్కడున్నా ప్రజలే కదా, వాళ్ళ గొంతే కదా తడిపేది. ఆదోనికి ఇంత పెద్ద తహసీల్దార్ కార్యాలయం ఉండి ఏం లాభం? ప్రజలు దాహం తీర్చడానికి నీళ్లు కూడా లేకుండా పోయాయి. ఆఫీస్కి ముందు భాగంలో మున్సిపల్ పంప్ హౌస్ ఉంటుంది, కానీ నీళ్లు అందుబాటులో ఉండవు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది నిర్లక్ష్యమా? ప్రజల దాహం తీర్చడానికి ఇప్పటికైనా నీటి సదుపాయం ఏర్పాటు చేస్తారా లేదా వేచి చూద్దాం. దాదాపు 42 గ్రామాలు, 42 వార్డులు ఉన్నవి. ఎంతోమంది ప్రజలు వచ్చి దగ్గరికి పని చేసుకునేదానికి వస్తారు. వచ్చినప్పుడు ఎండలో వస్తే కూడా ఇక్కడ నిలబడేదానికి కూడా కనీసము కొన్నితాలు ఇవి చలవ పందిరులు వేస్తారు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా నిలబడడానికి కూడా లేదు. తర్వాత అట్లే తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇంత జనాభా కలిగిన ఆదోని మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో తాగేదానికి మంచినీళ్ళు లేవంటే చాలా ఇది సిగ్గుచేటు. అందుకే దీన్ని ప్రభుత్వం వారు ఆఫీసర్స్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని, ఈ ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి నీళ్ళదాం ఎక్కువైతుంటారు కాబట్టి నీటి కొరత తీర్చి ఆదోని మండల ఆఫీసులో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న నీళ్లు, తాగే నీళ్ళు ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ నా పేరు కె ప్రసాద్, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి.